శివాబీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. జనారణ్యంలోకి జింకలు, నీటి తొట్టిలో పడ్డ జింకలను అటవీ శాఖ అధికారులకు అప్పగింత. కల్తీ లేని ఆహార పదార్థాలను విక్రయించాలి. సర్వీస్ అండ్ సపోర్ట్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆనందరావు వెల్లడి. చెన్నూరు గ్రామంలో స్వచ్ఛ భారత్ వీధులను పరిశుభ్రం చేసిన బీజేపీ నాయకులు. వైభవంగా రావణ సేవ, సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు. జిల్లా మంత్రి నారాయణను గూడూరు పురపాలక సంఘ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో కలిశారు. పలు అంశాలపై ఆమె మంత్రితో చర్చించారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతంలో పురపాలక మంత్రి నారాయణను ఆదివారం గూడూరు పుర చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మరికొందరు చైర్మన్లు కలిశారు. పలు అభివృద్ధి అంశాలపై వారు మంత్రితో మాట్లాడారు. ప్రత్యేకించి గూడూరు పట్టణాభివృద్ధికై చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మంత్రి నారాయణతో చర్చించారు. ఆయన సానుకూలంగా స్పందించారని పొనక దేవసేనమ్మ మీడియాకు తెలిపారు. మనుబోలు మండలంలోని ఎల్లన్పురంలోకి జింకలు చేరుకున్నాయి. అటవీ ప్రాంతాన్ని వదిలి జనారణ్యంలోకి రావడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మనుబోలు మండలంలోని ఎల్లన్పూర్ గ్రామంలోకి ఆదివారం ఉదయం జింకలు గంతులేస్తూ చేరుకున్నాయి. మనుబోలు మండలంలోని ఎల్లన్పూర్ గ్రామంలోకి ఆదివారం ఉదయం జింకలు గంతులేస్తూ చేరుకున్నాయి. జనారణ్యంలోకి చేరుకున్న జింకలను స్థానికులను చూసి పరిగెత్తాయి. జింకల గుంపులో ఉన్న 2 జింకలు స్థానికంగా ఉన్న శ్రీహరినాయుడు నివాసంలోకి వెళ్లి అక్కడ ఉన్న నీటి తొట్టెలో పడిపోయాయి. ఇది గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారి శ్రీనివాసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణమ్మ నాయుడు, వెంకటకృష్ణయ్య నాయుడు పాల్గొన్నారు. వెంకటాచలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ సమీప సర్వేపల్లి అటవీ ప్రాంతాల నుంచి ఉదయం 7 గంటలకి సుమారు 10 దుప్పులు అటవీ నుంచి నీటి కోసం గ్రామంలోకి వచ్చాయి. ఇక్కడ గ్రామస్తులు వాటిని సలవాడ శ్రీహరినాయుడు దగ్గర భద్రపరిచి మాకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు వాటిని మేము స్వాధీనం చేసుకుని సమీప అటవీ గ్రామ ప్రాంతాల్లో వదిలివేయడం జరుగుతుంది. ఆహార పదార్థాల్లో కల్తీ ఉన్నా, నాణ్యత లేని వస్తువులు విక్రయించినా తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా గెజిటెడ్ ఫుడ్ అధికారి ఆనందరావు కోరారు. గూడూరులోని జిఎస్ రాయలు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరులోని జిఎస్ రాయలు కళ్యాణ మండపంలో ఆదివారం సమాచార హక్కు జనవేదిక మరియు సర్వీస్ అండ్ సపోర్ట్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టం నిబంధనల నియమావళిపై వక్తలు మాట్లాడారు. ఈ సదస్సుకు హాజరైన జిల్లా గెజిటెడ్ ఫుడ్ అధికారి ఆనందరావు మాట్లాడుతూ కల్తీ లేని వస్తువులను వినియోగదారులకు విక్రయించాలన్నారు. సమాచార హక్కు చట్టాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు నాను మునీంద్రారెడ్డి, డివిజన్ ఫుడ్ సేఫ్టీ అధికారిని లలితాకుమారి, సిడిపిఓ ఉమామహేశ్వరి, సంస్థ సభ్యులు రమణమూర్తి, బాబు, హరీష్ నాయుడు, కౌన్సిలర్లు కల్పన, మహేష్ రెడ్డి, టీడీపీ నాయకులు నర్సరాజు, నేరళ్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ సిగరెట్ల మీద ఉన్న కొంతమంది తాగుతూనే ఉన్నారు. అది కూడా ఎంతో హానికరం. దయచేసి మరి సోదరులందరినీ, వ్యాపారస్తులు సోదరులు, నేను ఎవరైనా కానీ మీకు అలాంటి గుట్టాలు ఏదైనా ఉన్న సమాచారం మరి మాకు ఆఫీస్కి అందిస్తే, లేదంటే ఇక్కడ లోకల్గా పోలీసు వారికి అందించిన వాళ్ళ మీద మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కల్తీని డిటెక్ట్ చేయడానికి కూడా నేను మీకు 2-3 చిన్న సూత్రాలు చెప్తాను. రోజు మనము ప్రతి ఒక్కళ్ళు పాలు ఇళ్లలో ఉపయోగించుకుంటా ఉన్నాం. కాబట్టి
Safety and Standards Act from farm to plate. ఇక్కడ మీనింగ్ ఫ్రమ్ ఫార్మ్ టు ప్లేట్ మేక్ ద ఫుడ్ సేఫ్, అది ఈ చట్టం ఉద్దేశం. అంటే అన్ని దశల్లో కూడా ఈ ఫుడ్ అనేటువంటిది చెడిపోకుండా సక్రమంగా మనం తినగలగాలి. అప్పుడు అది మేక్ ఫుడ్ సేఫ్, సురక్షితంగా దానికి ఉండడానికి ఏమేమి చేయాలి సింపుల్గా చెప్పదలుచుకున్నాను. మన ఉదయం లేచిన దగ్గర నుంచి ముందు నేల గురించి మాట్లాడు. మణుబోలులోని తపాలా కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మణుబోలులోని తపాలా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం గోవింద్ నాయక్, కార్యదర్శి గరుడయ్య, సిబ్బంది శ్రీను, సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం మొదటిగా ఆయనే పోరాటంలో దిగింది. ఆయనను చూసి మిగిలిన వారంతా కూడా ఆ పోరాటం గురించి ఆయన స్ఫూర్తితో మిగిలిన వారు తన స్ఫూర్తిని దాయకంగా తీసుకొని ఇప్పుడు జనరేషన్ దాకా కూడా జ్యోతిరావు గారి పూలేని ఇంట్లో పెట్టుకొని వారి యొక్క చేయవలసిన రీతిలో చేస్తున్నారు. జ్యోతిరావు గారి పూలే గారిని ఒక గురువుగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు గారి సతీమణిని మొదట విద్యావంతురాలుగా చేసి అందరికీ చదువు నేర్పించేలాగా ఆ రోజు సతీమణి ద్వారా 9 మందితో స్టార్ట్ చేశారు ఫస్ట్ పాఠశాల. అప్పట్లో ఆ 9 మందితో తర్వాత ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడి ఈ రోజు వితంతు వివాహాలు వాళ్ళు కూడా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళ లైఫ్ లో మళ్ళీ సెటిల్ అవ్వడం ఉండేది. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ప్రాస్పోరో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ దశరథ్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Association conducted academic competition and she got first prize. What medal is that? She got prize. Hasya sir, Hasya. Number 19 G Maulika. 28 Deepika. 248. Thank you.
గూడూరు పట్టణంలోని బనికి సాహెబ్ పేట ప్రాంతంలో ఉన్న దర్గాలో గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. ముస్లింలు విరివిగా పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. జరుగుతున్న సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆలయంలో రావణ సేవ కన్నుల పండుగగా జరిగింది. అనంతరం గ్రామోత్సవం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చిల్లకూరులోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనారణ్యంలోకి జింకలు, నీటి తొట్టిలో పడ్డ జింకలను అటవీ శాఖ అధికారులకు అప్పగింత. కల్తీ లేని ఆహార పదార్థాలను విక్రయించాలి. సర్వీస్ అండ్ సపోర్ట్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆనందరావు వెల్లడి. చెన్నూరు గ్రామంలో స్వచ్ఛ భారత్ వీధులను పరిశుభ్రం చేసిన బీజేపీ నాయకులు. వైభవంగా రావణ సేవ, సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.